వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్ అండి. ఈరోజు ముగ్గు జగురు రాయకుండా వేశాను, అందుకని కనిపించదండి బాగా. ఆ తర్వాత కిందకెళ్ళి పూలు అవి కోసుకొచ్చుకొని, నిన్న మార్కెట్కి వెళ్తే వెరజాజి పూలు కవర్స్ అమ్ముతుంటే అవి తీసుకొచ్చుతున్నానండి. అష్టోత్తరాలు చదివేటప్పుడు వేద్దాం, బాగుంటుంది అని. అసలు హాలు మొత్తం మంచి వాసన వస్తూ ఉందన్నమాట. ఎటు ఎటు నడుస్తున్నా, వంటింట్లోకి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, ఎటు వెళ్తున్నా రూమ్ అంతా వాసన పట్టేసిందండి. చాలా బాగుంది. చూసిన కొద్దీ చూడాలనిపించింది నాకు పూజ. అది ఇంకా ఎరుపు మందారాలు అవి ఉన్నాయి, తీసుకుంటారంటే చాలా ఉన్నాయండి పూలు చాలా అన్నాను. సరే ఈ రకంగా అష్టోత్తరాలు చదువుతా ఆ వరజాజి పూలు వేసుకుని పూజ చేసుకుంటే ఎంతో ఆనందం వేసిందండి. చాలా రోజులకి వెళ్ళాను, మా చిన్న పని ఉండి నిన్న బజార్కి వెళ్ళానండి. ఆ చిన్న వస్తువు మాపింగ్ స్టిక్ వెళ్ళండి, దానివలన అది ఊడిపోయింది. అది పెట్టడానికి పని పావుగంట అయ్యేదల్లా గంట పట్టినట్టు అవుతుంది. పద్దాక కర్ర నుంచి విడిపోతే మళ్ళీ పెట్టుకోవడం చేయటం. సరే ఎలాగూ నిన్న బయటికి వెళ్ళానులే అని చెప్పి అది తీసుకుని వస్తే ఇవాళ అసలు పావుగంటలో అయిపోయింది. ఎంతో హాయి అనిపించిందండి. ఈరోజు నేను ఈ స్వీట్ పేరేంటో నాకే తెలియదండి, చేస్తున్నాను, ఎప్పుడో యూట్యూబ్లో చూశాను. అది మీరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టండి, నా కామెంట్ చేయండి మీకు కనుక తెలిస్తే. నాకైతే తెలీదు. సరే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, సుజీ, అది కొంచెం నెయ్యి వేసి వేయిస్తున్నాను అనమాట, ఒక కప్పు. ఆ తర్వాత పక్కనే పంచదారలో వాటర్ పోసి గులాబ్ జాముకు పాకంలాగా కొంచెం థిక్నెస్ వచ్చేటట్టు ఉడకబెడుతున్నాను. ఒక పక్క ఏమో బొంబాయి రవ్వ వేయిస్తున్నాను నేతితో. వేయించేసి తర్వాత బాగా వేగిన తర్వాత దాంట్లో వాటర్ పోసి ఉప్మాలాగా అలా స్టిక్ అయ్యేటట్టు తిప్పేసేసాను అనమాట. అది ఇప్పుడు వేగిందండి, దీంట్లో వాటర్ పోస్తాను. వాటర్ పోసి ఉప్మాలాగా తిప్పేస్తే చక్కగా ఉప్మాలాగా అవుతుంది. దాంట్లో కొంచెం అది సన్నటి సెగన వేయిస్తున్నానులేండి, ఎందుకంటే అది కలర్ మారిద్దేమో, మాడిపోద్దేమో అని చెప్పి ఇలా సన్నటి సెగన వేయిస్తున్నాను అనమాట. వేయించేసి దాంట్లో ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు కానీ పాలు కానీ, పాలు ఉంటే పాలైన పోసుకోవచ్చండి. నేనైతే వాటరే పోసాలండి. వాటర్ పోసి ఆ దగ్గరికి ఉప్మా అయినట్టు అవనిచ్చాను అనమాట. ఇది అలా ఉప్మాలాగా అయిన తర్వాత నేతిలో వేయించడం వలనేమో మంచి స్మెల్ వస్తుందండి. 2 లవంగా ఇది యాలకులు దంచి అలాగా నూరినట్టు అనేసి ఈ పందార పాకంలో వేసానండి స్మెల్ కోసం. కాకపోతే అవి బాగా గింజలు నలగలేదు, నల్ల నల్లగా డాట్స్ లాగా కనపడుతున్నాయి. చివరిలో చూస్తే ఏంటి ఇలా దంచాను అనుకుంటారేమో, ముందే చెప్తున్నాను. సరే ఈ రకంగా ఉప్మా రవ్వ వేగిందండి. ఇప్పుడు సుజీ రవ్వ వేగిన తర్వాత వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి శుభ్రంగా ఉప్మాలాగా తిప్పేసేసాను అనమాట. తిప్పేసి సరే టైం అయిపోతుంది పిల్లలకు కూడాని, ఇది స్కూల్ నుంచి వస్తారని చెప్పి ఈ రకంగా స్వీట్ చేద్దాంలే, ఏదో ఒకటి తింటారులే పిల్లలు అని చెప్పి. మీకు షుగర్ ఉంది ఏంటి స్వీట్లు చేస్తున్నారు అనుకుంటారేమో, పిల్లలు తింటారులే అని చెప్పి మా పాప ఏదో బ్యాంక్ పని ఉందని వచ్చిందంటే ఇటు వస్తానని ఫోన్ చేసింది. సరే పిల్లలు తింటారని ఈ రకంగా ఎప్పుడో చూసిన యూట్యూబ్లో చూసింది గుర్తుకొచ్చింది. ఎంత 10 మినిట్స్లో అయిపోయినట్టు అయిపోతుందని చెప్పి ఈజీ మెథడ్ అని ఇలా చేసి ఇది ఉప్మాలాగా చేసి దాంట్లో 2 స్పూన్లు గోధుమ పిండి వేసి, వేడిగా ఉందని అది మ్యాష్ చేసేది ఉంటుంది కదండి, పొటాటో మ్యాష్ లాగా, దాంతో కొంచెం ప్రెస్ చేసినట్టు అన్నాను అనమాట. అని ఆ తర్వాత ఇలాగ చేసుకున్నాను డోనట్స్ టైప్లో. మధ్యలో హోలే పెట్టలేదు కానీ డోనట్స్ టైప్ అలా అప్పాలాగా అనుకోండి. అవి చేసి పక్కన పెట్టుకొని నూనె బండి పొయ్యి మీద పెట్టేసి దాంట్లో నూనె కాగిన తర్వాత ఇవి వేసాను అనమాట. ఇవి కాలిన తర్వాత అప్పుడు తీసి పందార పాకంలో వేసాను అనమాట. అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నానండి. కాల్చుకుని కొంచెం కలర్ బాగా వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పందార పాకంలో వేయటమేనండి. పందార పాకంలో వేస్తే అది మంచి కలర్ఫుల్గా వచ్చినాయండి. బాగుంది, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు ఎంతమందికి ఇష్టమండి స్వీట్స్? మా అమ్మాయికి మా అబ్బాయి వీళ్ళంతా స్వీట్స్ ఫేవరెట్స్ అండి. హాట్ కన్నా స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటారనమాట. అది ఈ రకంగా సన్నటి సెగన వేయిస్తున్నాను అనమాట. అవి వేయించి నేనేమో 4
పాకంలో వేయకుండా ఉంచుకున్న ఒత్తి తినొచ్చులే. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి దాంట్లో. మరీ సప్పగా ఉండవులేండి. సాల్ట్ వేసాను కదా బాగానే ఉంది. నేనేం పాకంలో వేయకుండా ఒక 4 ఉంచుకున్నాను. తిందాంలే అప్పుడు అటు ఇటు బయటికి లోపల తిరిగేటప్పుడు టేబుల్ మీద ఉంచుకున్నాను అనుకోండి, కొంచెం తింటా ఉండొచ్చులే ఎప్పుడన్నా నోట్లో వేసుకోవచ్చని. అవి తీసి ఈ రకంగా పందారు పాకంలో వేసానండి. అది కాలినవి అయిపోయిన తర్వాత ఈ కాలేజీలోగా మా అమ్మాయి వచ్చింది. బ్యాంక్ పని అయిపోయి, ఏమ్మా అని అంటే, వస్తావా మా ఇంటికి అని అంది. వాళ్ళు మాట్లాడతలేండి, మౌన వ్రతం మెసేజ్లు అంటే, లేదులేమ్మా రానులే అన్నాను. పిల్లలు ఓర్ని ఎందుకమ్మా ఇంట్లో ఏదో ఒకటి పెడతా కానీ అంటే, సర్లే అమ్మ యూట్యూబ్లో చూశాను ఎలా వస్తుందా చూద్దాం ట్రయల్స్ అని చెప్పి, ఈ పేరు తెలియదు పేరు అడగవాక అన్నాను నన్ను. పేరు కనుక మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. తెలుసుకుని ఈ రకంగా స్వీట్ తయారు చేశాను. ఈ వీడియోలు మా జత్విక్ చూశాడనుకోండి, ఇదిగో నా కోసం ఏం చేయట్లేదు నువ్వు, రమ్మంటే రావట్లేదు, నువ్వు అక్కడే ఉండవు అని గొడవ చేస్తాడు. సరే 1 వీక్లో వెళ్దాం అనుకున్నాను, అదే లేట్ అవుతుంది. ఎందువలన అవుతుందో అర్థం కావట్లేదు. సరే ఈ రకంగా ఇలా స్వీటు ఈరోజు తయారు చేశాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ స్వీట్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అది ఈ రకంగా పూజ చేశాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత చక్కగా బాక్స్లో పెట్టాను వాళ్ళకి. సరే బాక్స్లో పెట్టి ఇచ్చాను మా పాపకి. ఇక అది కాకపోతే చూడటానికి తుంచితేనండి పాకం బాగానే పట్టుకుందండి దాంట్లో లోపలికి. గెస్ట్లు వచ్చినా కానీ ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ ఏమి లేదనుకుంటే ఇంట్లో కనుక అదే అనిపించింది. బాయ్.